వంకాయ జీడిపప్పు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బేసిక్గా ఈ గుత్తి వంకాయలో చాలామంది చింతపండు వలన కొంతమంది ఎంజాయ్ చేయలేరు. అలాంటప్పుడు ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 4 పచ్చిమిరపకాయల్ని చక్కగా వేయించుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ అంతా, చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత పొడవుగా కోసుకున్న తెల్ల వంకాయలను వాడుతున్నాను నేను, నల్ల వంకాయలన్నా వేసుకోవచ్చు. వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఈ వంకాయలు ఆల్మోస్ట్ ఒక 70 to 80% కుక్ అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మసాలా కోసం ఒక పెద్ద టొమాటో, 2 టీ స్పూన్ల నువ్వులు, చిన్న చెక్క ముక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ కలిపి చక్కగా మెత్తని పేస్ట్లా చేసుకొని అది కూడా కాస్త మగ్గిన తర్వాత సరిపడా కారము, కాస్త వాటర్ వేసుకొని చూసారా కర్రీ చక్కగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.